Peter obeyed the word of God. పేతురు దేవుని మాటకు విధేయత చూపించాడు. Because he obeyed the word of God. దేవుని వాక్యానికి అతడు విధేయత He చూపించాడు. had plenty of fishes in his net. ఆయనకు సమృద్ధి అయిన చేపలు దొరికినాయి. His boat was filled. ఆయన ఓడ ఆయన దోణి నిండిపోయింది. Already filled. ఆయన నిండిపోయింది. The nets are breaking. మరి ఆ వలలు బిరిగిపోతున్నాయి. No, it's time he called, brother, you bring your boat, we fill your boats. వేరే వాళ్ళని పిలుస్తున్నారు, రండి నాకు హెల్ప్ చేయండి అంటున్నాడు. Take these fishes in your boat. మీ బోట్ లో కూడా వేసుకోండి అంటున్నాడు. Understand very clearly. అర్థం చేసుకోండి బాగా. This is abundant grace of God. ఇదే సమృద్ధి అయిన కృప. When you obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, when Jesus says something, when you say yes master to him, యేసు చెప్పినప్పుడు yes ప్రభువా నువ్వు చెప్పినట్టు చేస్తానని అంటే, when Jesus says do this, when you do that, నువ్వు యేసు ఇది చేయి అంటే అవును ప్రభువా చేస్తానని చెప్పాలి. నువ్వు your nets will be filled, your boats will be filled, your families will be filled. మీ కుటుంబాలు నింపబడతాయి, మీ వలలు నింపబడతాయి, మీ దోణెలు నింపబడతాయి. Hallelujah. Hallelujah. You don't understand what to do that blessing. ఆ ఆశీర్వాదము నిండి పొర్లినప్పుడు It's overflowing. అరే పొంగి పొర్లుతుంది. Then you bless others who is on your neighbors. అప్పుడు నీకు ఇరుగు పొరుగు వాళ్లకు వాళ్లకు సహాయం చేసేంత దొరుకుతుంది. Effort fails, but grace will prevail you all the things in Christ. మన ఎఫర్ట్స్ ఫెయిల్ కావచ్చు కానీ దేవుని కృప ఏం చేస్తుందంటే సమృద్ధితో నింపుతుంది. Peter worked whole night, I think. పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు. Full night. రాత్రంతా శ్రమ పడ్డాడు. Nothing, its own efforts. ఆయన ప్రయత్నము విఫలమైంది. Understand, I speak always on our Jesus spirit. నేను చాలా సార్లు చెప్తుంటాను, మన ఆత్మ దేవుని ఆత్మ. Peter in the night was with his own spirit. పేతురు రాత్రంతా ఎలా ఉన్నాడంటే తన ఆత్మతో తన సొంత ప్రయత్నాలతో, human mind, ఆయన మానవ ఆలోచనలో ఉన్నాడు. his techniques, ఆయన ట్రిక్స్ అన్ని యూజ్ చేశాడు, ఆయన స్కిల్స్ అన్ని యూజ్ చేశాడు. already human mind knowledge he did that. ఆయన మనసులో ఆయన బ్రెయిన్ లో ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అన్ని యూజ్ చేశాడు. When he obeyed to Jesus, కానీ యేసు మాటకు అతడు విధేయత చూపించిన తర్వాత, this normal mind only, ఆయన నార్మల్ మైండ్ but filled with the Holy Spirit mind. ఆయన నార్మల్ మైండ్ లో దేవుని మాటతో నింపబడిన తర్వాత అక్కడ అద్భుతం జరిగింది. Normal mind only, నార్మల్ మైండ్ ఏది, normal thought only. చూడండి అది నార్మల్ మనసు. Same Peter who worked whole night, ఏ పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, when said yes to the word of God, దేవుని వాక్యానికి అవును ప్రభువా చేస్తానని నమ్మినప్పుడు, his spirit connected with the Holy Spirit. ఆయన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయింది. When his spirit connected with the Holy Spirit, దేవుని ఆత్మతో మన ఆత్మ కనెక్ట్ అయినప్పుడు actions began, then the miracle come, blessings come and overflow happen. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి.